आंध्र प्रदेश के उसी इलाके में सुरक्षा बलों और नक्सलियों के बीच फिर से मुठभेड़ हुई है, जहां हाल ही में कुख्यात नक्सली कमांडर हिडमा मारा गया था। इस ताज़ा मुठभेड़ में 7 और नक्सलियों के मार गिराए जाने की जानकारी सामने आई है। मृतकों में 4 पुरुष और 3 महिला नक्सली शामिल है, जिनकी पहचान अभी नहीं हो पाई है। मौके से 2 AK-47 समेत कुल 8 हथियार बरामद किए गए हैं। सुरक्षा बलों को बड़ी सफलता उस वक्त मिली जब उन्होंने मेट्रो जोगा राव उर्फ टेक शंकर को ढेर कर दिया। इसी दौरान आंध्र प्रदेश पुलिस ने बड़ी कार्रवाई करते हुए 3 SZCM समेत कुल 50 नक्सलियों को गिरफ्तार किए हैं। इनमें जगरगुंडा और केरलापाल एरिया कमेटी के कई सक्रिय सदस्य शामिल हैं। गिरफ्तारियों में जगरगुंडा एरिया कमेटी के प्रमुख लकमा वर्षों से जमीन पर सक्रिय मदन्ना उर्फ जग्गू दादा और चर्चित महिला एरिया कमांडर सोडी मनीला भी शामिल है। बीते 2 दिनों में नक्सल संगठन को यह सबसे बड़ा नुकसान माना जा रहा है। नक्सली कमांडर हिडमा के मारे जाने के बाद IPS महेश चंद्र ने कहा कि सुरक्षा बलों का अभियान लगातार जारी रहेगा। కోసం వాళ్ళు ముందుకు పంపించారా మా ఇప్పటి వరకు వచ్చిన సమాచారం. అవును చేస్తాం. విల్ ఫాలో ఎంటైర్ లీగల్ ప్రాసెస్. డెఫినెట్లీ విల్ హ్యాండ్ దట్ లేదా విల్ ఫాలో ద ఎంటైర్ లీగల్ ప్రాసెస్. దేర్ ఇస్ నో ఇష్యూ ఇన్ దట్. సార్ ఇప్పుడు మళ్ళీ ఏజెన్సీలో ఎన్కౌంటర్ జరిగింది అంటున్నారు ప్రజెంట్ టుడే. So it is going on for last 1.5-2 months. కాదు అదే చెప్తున్నాను. యూ సీ ఫ్రమ్ ద అదర్ సైడ్ మనం తొందరగా చేసే ఉంటే వీ వుడ్ హావ్ మిస్డ్ మెనీ థింగ్స్. ప్రాబబ్లీ యెస్టర్డేస్ ఎన్కౌంటర్ ఆల్సో. సార్ ఈ రోజు ఎర్లీ అవర్స్ లో మళ్ళీ we were waiting for the right opportunity to strike. See, intelligence, we had intelligence. Immediately if we would have acted, probably we could have missed many people. సో దానివల్ల మేము వెయిట్ చేసాము, రైట్ టైం కోసం వెయిట్ చేసాము అండ్ వి స్ట్రైక్. సార్ ఈరోజు ఎర్లీ అవర్స్లో ఎన్కౌంటర్ మళ్ళీ ఏజెన్సీలో జరిగిందని 6 to 7 మెంబర్స్ చనిపోయారు అంటున్నారు. సార్ ఈరోజు ఎర్లీ అవర్స్లో మళ్ళీ ఎన్కౌంటర్ జరిగింది అంటున్నారు, నిజమేనా? జస్ట్ నౌ ఐ గాట్ ఇన్ఫర్మేషన్. ఎస్, దెర్ ఈస్ ఎ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ హెస్ హ్యాపన్, స్టిల్ గోయింగ్ ఆన్. ప్రాబ్లీ దే సే 6 to 7 members would have been killed. But give me 5-10 minutes, probably I'll be able to tell you. సార్ అందులో ముఖ్య నాయకులు ఉన్నారంటున్నారు, నిజమేనా సార్? ప్రధానంగా నో, లొంగిపో లేదా, వీఆర్ నాట్ అవేర్ అబౌట్ హిస్ వేరబౌట్స్. లేదా లొంగిపోయారు కాదు, మేము అరెస్ట్ చేసాము. లొంగిపో కాదు. యా, నో, దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. కరెక్ట్ కాదండి. అనుమానం APCLC వీళ్ళు ఉన్న వాళ్ళ పని ఏదో ఒక జరిగితే సంథింగ్ దే విల్ హ్యావ్ టు కీప్ దెమ్సెల్స్ బిజీ కదా. ఇఫ్ దే హ్యావ్ ఎనీథింగ్ స్పెసిఫిక్ దే కెన్ గో టు ద కోర్ట్, దే కెన్ ఆస్క్ ఫర్ వాట్ ఎవర్ దే వాంట్. ఉన్నారు వాళ్ళు. అగైన్ ద స్టేట్ కమిటీ అండ్ సెంట్రల్ కమిటీ మెంబర్స్ దాంట్లో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ హూ వాజ్ దేర్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా, మా ఇన్ఫర్మేషన్ ఏమంటే కొన్ని పెద్ద కార్డర్లు ఆ ఏరియాలో వస్తున్నారా, తిరుగుతున్నారా, దట్ వాజ్ ద ఇన్ఫర్మేషన్. సో డెఫినెట్లీ వీ ఎక్స్పెక్ట్ దెర్ మే బి ఎ బిగ్ కార్డర్. No, these are the two independent things. They are nothing to do with that. ఎవరైతే మావోయిస్టులకు ఆశ్రయం కల్పిస్తున్నారో వాళ్ళకి మీరు ఎలా వార్న్ చేస్తారు? అదేవిధంగా ఇప్పుడు వరకు ఆశ్రయం I can suggest them, I request them, please come and surrender. Government is వాళ్ళ మీద ఉన్న సరెండర్ అమౌంట్ కూడా వాళ్ళకి ఇచ్చి రీహాబిలిటేషన్ కోసం స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు. దే విల్ బి ప్రాపర్లీ రీహాబిలిటేటెడ్. సో
I request all of them, their ideology has been outdated. It's a democracy. We have to live and let live. Please come and surrender and join the mainstream. That's సార్ what నిన్న హిట్మా ఎన్కౌంటర్ సమయంలో సంట్రీ లేకుంటే వాళ్ళు డిసైడ్ చేయాలి, నేను డిసైడ్ చేయలేము కదా. సో దట్ ఈస్ వేర్ ఐమ్ డన్. ఇట్ వాజ్ అ వెరీ స్పెసిఫిక్ ఇండ్ బేస్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై ఆల్ అవర్ ఫీల్డ్ కమాండర్స్ అండ్ వీ ఎన్ష్యూర్డ్ దట్ వీ హ్యావ్ యూజ్ డ్రోన్స్ ఆల్సో ఇన్ దట్ బిఫోర్ గోయింగ్ టు ఆపరేషన్. డ్రోన్స్ కూడా యూజ్ చేసి వాళ్ళ మూమెంట్స్ కూడా అన్ని చూడడం జరిగింది అండ్ అకార్డింగ్లీ వీ ప్లాన్. ఫ్యూచర్లో అదే బేసికల్లీ కొన్ని రోజులు ఇక్కడ షెల్టర్ జోన్గా తీసుకొని అండ్ దెన్ ఇమీడియట్లీ ఒక్కసారి వెపన్స్ తెప్పించిన తర్వాత అడవిలో పోయి అండ్ దే వాంటెడ్ టు కంటిన్యూ ద మూవ్మెంట్. సార్ ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కొయ్యస్ అంబయ్య అలియాస్ ఆజాద్ ఏమైనా ఉన్నారా ఈ రోజు ఇప్పుడు ఎన్కౌంటర్ వెళ్ళి అవసరం? డీటెయిల్స్ ఐ నీడ్ 10-15 minutes because I'll have to speak to my officers and let you know. మోస్ట్లీ అది కూడా మేము చూస్తున్నాము. నెక్స్ట్ పార్ట్ ఈస్ దట్ ఓన్లీ. ఆ నెక్స్ట్ పార్ట్లో మేము ఎవరెవరు షెల్టర్ ఇచ్చారు, ఎలా వచ్చారు, కొంతమంది మాకు తెలిసే వాట్ రూట్ దే హ్యావ్ టేకన్ అండ్ కొంతమందికి మేము ఇప్పుడు వెన్ వీ స్పీక్ టు ఆల్ ఆఫ్ దెమ్ విల్ కమ్ టు నో అండ్ లెట్ యు నో. కనుక్కోండి. నో, ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాజిక్ విండ్ కదా, మేము మాట్లాడాలి వాళ్ళతో. సి ఇట్ టేక్స్ టైమ్. దే ఆర్ హార్డ్ కోర్ పీపుల్. మీరు ఏమనుకున్నారు మేము పోయి మాట్లాడితే వాళ్ళు చెప్పేస్తారా? దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజీస్. యూ హ్యావ్ టు టాక్ టు దెమ్, యూ హ్యావ్ టు మోటివేట్ దెమ్, యూ హ్యావ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్. సో ఇట్ ఈస్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఇట్ విల్ టేక్ టైమ్. మన దగ్గర లేదా, అందరూ బయట నుంచి వచ్చారు. ఈ ఛత్తీస్గఢ్లో ప్రెషర్ వల్ల మనం ఇక్కడే అక్కడ నుంచి వాళ్ళు సర్వైవల్ కష్టం అవుతున్నాయంటే దే ఆర్ లుకింగ్ ఫర్ ద సేఫర్ ఏరియాస్. దే ఆర్ థింకింగ్ ఏపీ ఈజ్ ఎ సేఫ్ ప్లేస్ నౌ, బట్ వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ స్ట్రాటజీస్. ఆల్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. ఎస్, ఛత్తీస్గఢ్. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాం, ఎవ్రీ పర్సన్స్ డీటెయిల్. యా ఆల్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ ఏరియా అండి. See, that is where we are keeping a watch, continuous. Our intelligence is working on that. Field commanders తో టైప్లో ఉండి who are the suspected people వాళ్ళ మీద మేము వాచ్ పెడుతున్నాము. అండ్ వాట్ ఆర్ ద రూట్స్, ఎక్కడి నుంచి వాళ్ళు ఎక్స్పెక్టెడ్ రూట్స్ మీద వీఆర్ హ్యావింగ్ ఎ కంటిన్యూస్ సర్విలెన్స్ అండ్ కౌంటర్ సర్విలెన్స్ ఫ్రమ్ అవర్ సైడ్. వీల్ ఎన్ష్యూర్ దట్ నో మావోయిస్ట్ లివ్స్ ఇన్ ఏపీ. ఎస్, నిన్న కొంతమంది పారిపోయారా, వాళ్ళు తప్ప యాజ్ ఆఫ్ నౌ ఎవరు లేరా. మేబీ అరౌండ్ 10 members, 10-12 members ఉండవచ్చు. నో ఇక్కడ కాదు, అక్కడ అడవిలో. I can't tell now, yaar. If we have, we'll let you know once we complete our process. We'll tell, because these are the few things which we are not supposed to share prematurely.